వక్ఫ్ బిల్లుపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఆందోళనలు చేశాయి. కోల్కతాలో భారీ ర్యాలీ జరిగింది. అహ్మదాబాద్లో కూడా వందలాది మంది అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, బీహార్లలో హై అలర్ట్ కొనసాగుతోంది. పలు చోట్ల పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేశారు. వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. పిటిషన్ వేశారు కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసనకు దిగాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిరసనలు జరిగాయి. అహ్మదాబాద్లో ఆందోళనకారులు బ్యారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ పిటిషన్ దాఖలు చేశారు. కోల్కతాలో కూడా ముస్లిం సంఘాల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వక్ఫ్ బిల్లు ప్రతులను ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, వక్ఫ్ ఆస్తులను లాక్కునేందుకే ఈ బిల్లుని తెచ్చారని ఆందోళనకారులు ఆరోపించారు. ముస్లిం సంఘాల ఆందోళన కారణంగా ఉత్తరప్రదేశ్లోని పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అయోధ్యలో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. కాన్పూర్, లక్నో, సంభల్ తదితర ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. బీహార్లో కూడా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన వెంటనే ఆందోళన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక మహారాష్ట్రలో కూడా హై అలర్ట్ కొనసాగుతోంది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.